హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఒక మంచి విషయంతో వచ్చిన అదేంటంటే మత్తు మత్తు పానీయాల గురించి ఒకసారి చెప్దామని అనుకుంటున్నా. మీ అందరికీ మత్తు అంటే తెలుసు. సురాపానం ఆ కాలంలో మంచిగా తాగుతూ ఎంజాయ్ చేస్తూ చిందులు విందులు, పండగ పూట ఇంట్లో ఏదన్నా కార్యక్రమం జరిపిన చిందులు వేయడము, మందు తాగడము. మందు అంటే ఒక మందే కాదు, గంజాయి, డ్రగ్స్ లాంటివి కూడా అలవాటు చేసుకొని చాలామంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను చాలా చూసిన అందులో కొన్ని టాపిక్స్. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న వయసు నుంచే కొంతమంది సరదాగా స్టార్ట్ చేసి జీవితాన్ని చాలా విషాదంగా ఎండ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ ఏదో టైంపాస్గా ఒక సిగరెట్ అని చెప్పి స్కూల్లో కానీ కాలేజీలో కానీ కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే సరదాగా పాండవల కాడ అక్కడ ఇక్కడ వెళ్ళి వాళ్ళ వీళ్ళని టైంపాస్ చేసుకుంటా, వాళ్ళ మీద జోకులు చేసుకుంటా, వీళ్ళ మీద జోకులు చేసుకుంటా, ఏం కదరా భయ అన్న విషయానికి వచ్చి రేపు నువ్వు నీ జీవితం మొత్తం సంకనాకపోయే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఫస్ట్ ఏం చేయాలంటే వాటికి చాలా మట్టుకు దూరంగా ఉండడానికే ప్రయత్నించాలి. ఏంటంటే లేకపోతే ఇప్పుడు ఎక్కువగా కాలేజీలో కూడా అక్కడిక్కడ ఏంటంటే సిగరెట్ అని, దాని తర్వాత మెల్లగా మందు స్టార్ట్ చేసి దాని తర్వాత మెల్లగా గంజాయి మత్తు వెళ్ళిపోతూ ఉంటాడు. దాని తర్వాత ఇంకా డ్రగ్స్ కొనుక్కునే విషయానికి కూడా పోతాడు వాడు. అయితే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే యువకులలో ఎక్కువగా యువకులైనా అందరు తాగుతారు ఈ మధ్యలో. అయితే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ తాగుతున్నారు. అయితే అది జీవితాలను సర్వనాశనం చేసే అవకాశం ఉన్నది. వీడు చచ్చిన దాకా మందిని తాగబడతాడు. ఎట్లా అంటే వాడు గంజాయి ఒకసారి వాడి మీదకి ఎక్కిందంటే వాడు ఏం చేస్తారో వాడికే ఉండదు, వాడికే సోయి ఉండదు. వాడు ఏం చేస్తారంటే గంజాయి తాగి వాడు వీరవిహాంగం చేసే అవకాశం ఎక్కువ ఉన్నది. ఫస్ట్ వాడు రోడ్ యాక్సిడెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉన్నది. వాడు మందు మధ్యలో ఏం చేసేది వాడికే తెలియదు. దాని తర్వాత ఇంకా అమ్మాయిల పైన ఏదైనా చేయవచ్చు. అయితే ముందుగా వీడిని విషయం ఏంటంటే వాటికి దూరంగా ఉండాలి. ఫస్ట్ ఎందుకు రా భయ గింజాయి దాని బదులు ఏదైనా మంచి హెల్త్ ఫుడ్స్ లేకపోతే భూమి కొనుక్కో, ఏదైనా కొనుక్కో. గంజాయి మాత్రం మాట్లాడడం డెవలప్ అవ్వడు, సర్వనాశనం అయిపోతుంది. ఇంట్లో చికాకులు, కుటుంబ సమస్యలు పెరుగుతాయి. నిన్న ఒక అవలాగాని లెక్క చూస్తారు. నేను ఒకడు పట్టించుకోరా బాబు జీవితంలో. నువ్వు నీ అంత అవలాగాని ఓడంటే నిన్నే చూపిస్తారు. ఫస్ట్ వాడు ఎంత మంచోడైనా సరే ఈ ఒక అలవాటు ఉంటే వాళ్ళు ఒక సన్యాసి కానీ లెక్క చూస్తారు. ఫస్ట్ వాటికి ఏంటంటే చిన్నతనం నుంచే తల్లిదండ్రులు ఏం చేయాలంటే మన పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ ఏంటంటే వీడు ఏం చేస్తాను బయట కొంచెం తల్లిదండ్రులు కూడా శ్రద్ధ పెట్టాల్సిన అవకాశం ఎక్కువ ఉంటుంది. వానికి తెలియదు చిన్న వయసులో వాడు సిగరెట్ తాగుతుందా, మందు తాగుతుండా, లేకపోతే ఇంకొక గంజాయి ఎక్కిస్తుండా, డ్రగ్స్ తాగుతుండా. పోలీసులు కూడా చాలా మటుకు అవేర్నెస్ కల్పిస్తున్నారు కానీ ఎవడు పట్టించుకోవట్లేడు. ఎవడు పట్టించుకోకపోతే నిన్నవాడు పట్టించుకోడు. దాని తర్వాత నీ జీవితాన్ని నువ్వే నీ చేతులారా నష్టపోవాల్సి వస్తుంది. గంజాయి అంటే వేస్ట్రా భయ్. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ ఎందుకు? పనికొచ్చినాయి కావు, పనికిరాని కావు. చాలా విషయాలలో ప్రముఖులు కూడా ఇరుక్కుపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నాడు. అవకాశాలను కోల్పోతూ ఉంటారు. ఆ ఉద్యోగాలు రావు, క్రైమ్ హిస్టరీ రిపోర్ట్ అవుతుంది. పెద్ద తలకాయ నొప్పి. వాటికి దూరంగా ఉండాలి, బానిసలు కావద్దు, మంచిగా ఉండాలి, అవేర్నెస్ తెలుసుకోవాలి, ఏంది మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచిగా బతకాలి, వేస్ట్ లెక్క తయారు కావద్దు. నేను చెప్పే సూచన ఏంటంటే వీటన్నిటికి దూరంగా ఉంటే బెస్ట్. తల్లిదండ్రులకు కూడా మంచి సపోర్ట్గా ఉండాలి. నీ కుటుంబంలో బాధ్యత పెంచుకోవాలి, నీ సమాజంలో నీ బాధ్యత పెంచుకోవాలి. నేను చూసి ఒకటి ఇన్స్పైర్ కావాలి కానీ అవలాన్ లెక్క వీని లెక్క ఉండదు రాబోయ్, వీనంత తుప్పేలుగాడు, వీనంత డమ్మిగాడు, వీనంత చిల్లరగాడు ఎవరు లేడు రాబోయ్ అని అనిపించుకోవద్దు. ఇక అంతకు మించి నేను ఏం చెప్పదలుచుకోలే, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక ఎంత సొల్లు చెప్పినా ఎంత మంచి చెప్పినా కానీ చెవికి ఎక్కించుకోకపోతే నీ అంత అవలాగాడు ఎవడు ఉంటాడు. దయచేసి నేను చెప్పే మంచి ముచ్చట్లు వినండి. ఇంకా ఇంతకన్నా మంచి ముచ్చట్లు నేను చెప్తా, ఎందుకంటే చాలా ఉన్నాయి, ఇంకా చాలా వస్తాయి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్, గుడ్ లక్, ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.